హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ప్రాహి సంస్కృత్ వరల్డ్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, ఈరోజు నేను మీకు అనోటేషన్స్ చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా, ఓకేనా? అయితే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ప్రకారమే నేను సిలబస్ కంప్లీట్ చేస్తున్నాను కదా. ఫస్ట్ బిట్ ఏంటంటే మీకు శ్లోకాలు కంప్లీట్ అయ్యాయి, రైట్. సెకండ్ బిట్ వచ్చి సమ్మరీ టైప్ క్వశ్చన్స్ ఫ్రమ్ పోయట్రీ పార్ట్. థర్డ్ బిట్ ఏమో సేమ్ మళ్ళీ సమ్మరీ టైప్ క్వశ్చన్స్ ఫ్రమ్ ప్రోస్ పార్ట్. ఫోర్త్ బిట్ నాన్ డీటెయిల్. అండ్ ఫిఫ్త్ బిట్ వచ్చేసరికి ఇప్పుడు ఏంటంటే సందర్భాలు, అనోటేషన్స్, ఓకేనా? అయితే ఈ యానోటేషన్స్లో 4 లెసన్స్కి వెళ్ళి వస్తాయి ఈ యానోటేషన్స్. అయితే ఈ 4 లెసన్స్కి వెళ్ళి ఇంపార్టెంట్ ఏవేవి ఉన్నాయి అనేటివి నేను మీకు చెప్తాను, ఓకేనా? ప్రతి లెసన్ నుండి 3 స్టేట్మెంట్స్ ఇంపార్టెంట్ అనమాట. ఆ 3 మీరు ప్రాక్టీస్ చేస్తే ఎనీ 1 కంపల్సరీ వచ్చేస్తుంది, ఓకేనా? అంటే 4 లెసన్స్కి వెళ్ళి 1 వస్తుంది. టోటల్ 4 వస్తాయి ఎగ్జామ్లో. ఆ 4లోకి వెళ్ళి ఎనీ 2 మీరు రాయాలి. సో యూ విల్ గెట్ 6 మార్క్స్ ఫర్ ద 2 అనోటేషన్స్. ఓకే స్టూడెంట్స్, ఇది ఇక్కడ ఫస్ట్ లెసన్ వచ్చేసరికి రామో విగ్రహవాన్ ధర్మ. అయితే పోయిటరీ నుండి ఇది 5th బిట్. తర్వాత ప్రోస్ పార్ట్ చెప్తాను నేను, అక్కడ కూడా 4 లెసన్స్ ఉన్నాయి, సేమ్ ప్యాటర్న్, ఓకేనా? అయితే 5th బిట్ వచ్చేసరికి మనకు ఫస్ట్ లెసన్ రామో విగ్రహవాన్ ధర్మ నుండి 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్. అవి నేను మీకు చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గుర్తుపెట్టుకొని దాని ప్రకారమే దాన్ని మీకు అనోటేషన్స్ అనేటివి రాయండి, ఓకేనా? అంటే ఏంటంటే అవి ఇచ్చిన స్టేట్మెంట్ ఏ లెసన్ నుండి తీసుకోబడింది, లెసన్ పేరు, కవి పేరు, గ్రంథం పేరు, సందర్భము, భావము, ఇవి లైన్గా రాశారనుకోండి మీకు 3 మార్క్స్ వచ్చేస్తాయి. సింపుల్గా ఒక ఏదో బడనుంది తల మీద అన్నట్టు మీరు చదవకండి, సెంటెన్స్ చదివి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మూవీస్ చూస్తే మనం స్టోరీ ఎలా గుర్తుపెట్టుకుంటామో అదే ప్యాటర్న్లో లెసన్ గుర్తు చేసుకొని మీరు రాసేయండి. నేను స్టేట్మెంట్ చదువుతాను, దానికి మీనింగ్ చెప్తాను, ఎలా రాయాలన్నది ఒక ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? దాని ప్రకారం మీరు రాయండి, రైట్. అయితే ఇక్కడ చూడండి, రామో విగ్రహవాన్ ధర్మ అనే లెసన్ నుండి 3 స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్ పూర్వదత్తావరాదేవి వరమేన మయాచర్, ఓకే. సెకండ్ చూడండి, నియుజ్యమానో రాజ్యాయ నైచేంద్రాజ్యం మహాబలః, ఓకే. అండ్ థర్డ్ వన్, రాక్షసాం నిహితాన్యసన్ సహస్రాని చతుర్దశ. ఈ 3 సెంటెన్సెస్ ఈ లెసన్లకి వెళ్ళి ఇంపార్టెంట్ అనమాట. ఇవి 3 గుర్తుపెట్టుకోండి. ఒకదానికి మీరు సందర్భం నేర్చుకున్నారంటే ఈ రెండింటికి కూడా పనికొచ్చేస్తుంది. ఓన్లీ భావం, సందర్భం లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అది కూడా నేను మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెన్షన్ పడే అవసరమే లేదు. అరే అనోటేషన్ సంస్కృతంలో రాయాలి, ఎలా రాయాలి అని స్టూడెంట్స్ చాలా మటుకైతే టెన్షన్ పడుతుంటారు. కాబట్టి మీరు టెన్షన్ పడకండి, రిలాక్స్గా చదవండి. ఆ సెంటెన్స్కి అర్థం ఏంటి, అది ఏ లెసన్లోకి వెళ్ళి తీసుకున్నారు, ఆ లెసన్ పేరేంటి, కవి ఎవరు, ఇంకా ఆ లెసన్ ఏ గ్రంథం నుండి తీసుకోబడింది గుర్తుపెట్టుకోవాలి సింపుల్గా, ఓకేనా? అయితే ఈ రామో విగ్రహం ధర్మ అనే లెసన్ నుండి ఫస్ట్ స్టేట్మెంట్ పూర్వదత్తావరాదేవి వరమేన మయాచల్. అంటే ఏంటంటే పూర్వము దశరథ మహారాజు గారు ఇచ్చిన వరాలను అడిగింది కైకేయి, అవునా? ఇది ఎవరికి చెప్పారు చెప్పండి? ఇది ఏంటంటే నారద మహర్షి వాల్మీకి రామకథ చెప్పేటప్పుడు చెప్పారనమాట. సో ఇక్కడ కూడా మీరు అదే విధంగా రాయాలి. ఏంటంటే ఫస్ట్ కవి పరిచయం రాసేయండి. కవి పరిచయ, సందర్భ, భావ. అయితే కవి పరిచయంలోనే చూడండి, ఇదం వాక్యం రామో విగ్రహవాన్ ధర్మ ఇది పాఠ్యభాగాత్ స్వీకృతం కవి వాల్మీకి మహర్షి గ్రంథ రామాయణం, ఓకే. అంటే ఇదం వాక్యం అంటే ఈ వాక్యం, ఇదం వాక్యం ఈ వాక్యం రామో విగ్రహవాన్ ధర్మ ఇది పాఠ్యభాగాత్ అంటే ఈ పాఠం నుండి స్వీకృతం తీసుకోబడింది. కవి ఎవరు? వాల్మీకి మహర్షి. గ్రంథం ఏంటి? రామాయణం అనే గ్రంథం నుండి ఈ లెసన్ అనేది తీసుకోబడింది అనమాట. అర్థమైందా? ఆల్రెడీ మీరు సమ్మరీ టైప్ క్వశ్చన్స్లో కూడా ఇది ఇంపార్టెంట్. సో ఆ లెసన్ కోసం కూడా ఇవి మీరు నేర్చుకుంటారు. సో అది అక్కడ కూడా ఇక్కడ కూడా పనికి వస్తుంది. కాబట్టి మీరు ఈజీగా రాయొచ్చు. చాలామంది సందర్భాలు అనోటేషన్స్ అనేసరికి ఏదో పెద్ద రిస్క్ థింగ్ ఉంది అన్నట్టు అది వదిలేస్తారు. సో స్టూడెంట్స్ మీరు ఏ బిట్ అయినా కానీ చదవకుండా వదలొద్దు, చదివి అర్థం చేసుకొని రాయడానికి ట్రై చేయాలి. అర్థమైందా? ఏ బిట్ అయినా సరే 1 to 16 బిట్స్లో ఏ బిట్ వదిలే అవసరమే లేదు. కంపేర్ టు అదర్ లాంగ్వేజెస్ సబ్జెక్ట్ సంస్కృతే చాలా ఈజీ. అర్థం కావాలి, కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి అంతే. పూర్వదత్తావరాదేవి వరమైన మయాచ అనగానే అరే కైకేయి దేవి వరాల గురించి ఉంది ఇందులో మీరు అర్థం పెట్టుకొని
రాయాలన్నమాట. ఏం రాయాలి ఇక్కడ? ఒకవేళ మీకు ఇది ఈ మొత్తం సెంటెన్స్ లెంతీగా అనిపిస్తుంది అని అనుకున్నా ఇంకోటి ఏం చేయొచ్చు అంటే ఈ సెంటెన్స్ అయిన తర్వాత మీరు పాఠః రాయండి. ఇక్కడ పాఠః కవి గ్రంథ సందర్భ భావ ఇలా కూడా రాయొచ్చు. పాఠః రామో విగ్రహం ధర్మ అండ్ కవి వాల్మీకి మహర్షి గ్రంథ రామాయణం ఈ విధంగా రాసి సందర్భం. ఏ సందర్భంలో? నారద మహర్షి వాల్మీకి ప్రతి రామకథాం ఏవం అవదత్. అంటే రామకథ చెప్పేటప్పుడు నారద మహర్షి వాల్మీకి గారికి చెప్పారనమాట. అయితే ఈ సందర్భంలో ఎలా రాయాలి అంటే ఈ సెంటెన్స్ మాకు చదివి గుర్తుపెట్టుకోవడం కష్టం మేడం అంటారు. అలా కాదు. అయితే ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఈ సెంటెన్స్ ఉంది కదా, ఈ సెంటెన్స్ ఎవరు చెప్పారు? నారద మహర్షి. అయితే నారద మహర్షి అని రాసేయండి. ఎవరితో చెప్పారు? వాల్మీకి మహర్షి. వాల్మీకి రాసేయండి. అర్థమవుతుందా? అంటే చెప్పిన వాళ్ళ పేరు ఫస్ట్, ఎవరికి చెప్పారనేది సెకండ్ పేరు రాసి ప్రతి రామకథాం ఏవం అవదత్, ప్రతి ఏవం అవదత్ అని రాసేయాలి. అంటే నారద మహర్షి వాల్మీకి గారికి చెప్పారు. రామకథాం ఒకవేళ మీరు మిస్ అయినా నో ప్రాబ్లం. నారద మహర్షి వాల్మీకి ప్రతి ఏవం అవదత్ అని చెప్పినా మీకు ఇది కంప్లీట్ అయిపోతుంది. ఏ సెంటెన్స్ అయినా ఎవరు చెప్పారు అనేది వాళ్ళ పేరు ఫస్ట్ రాయాలి, ఎవరికి చెప్పారు అన్నది సెకండ్ రాయాలి. అర్థమవుతుందా స్టూడెంట్స్? ఓకేనా? ఇది అయిపోయింది ఫస్ట్ స్టేట్మెంట్, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సెకండ్ సెంటెన్స్ చూడండి. నియుజ్యమానో రాజ్యాయ్ నైచేంద్రాజ్యం మహాబలః. అంటే రాజ్యాన్ని స్వీకరించే మహాబలవంతుడైనప్పటికీ రాజ్యాన్ని వద్దు అని చెప్పారు. ఎవరు? భరతుడు. అది ఎప్పుడైతే పుత్రవియోగంతో దశరథ మహారాజు చనిపోతారో అప్పుడు వాళ్ళ కులగురువు భరతుడిని చెప్తారు, నువ్వే ఇప్పుడు ఈ రాజ్యానికి పెద్ద, నువ్వు రాజసింహాసాన్ని స్వీకరించు అన్నప్పుడు భరతుడు దానికి వద్దు అంటాడనమాట. అయితే ఇది ఎవరికి చెప్పారు? నారద మహర్షి వాల్మీకి గారికి రామకథ చెప్పేటప్పుడు చెప్పారనమాట. సో ఇక్కడ కూడా మీకు సందర్భం సేమ్ వస్తుంది. ఫస్ట్ 3 స్టేట్మెంట్ సేమ్. పాఠః రామో విగ్రహం ధర్మ, కవి వాల్మీకి, గ్రంథ రామాయణం, సందర్భం నారద మహర్షి వాల్మీకి ప్రతి రామకథాం ఏవం అవదత్. మళ్ళీ భావం వచ్చేసరికి చాలా మటుకు ఏంటంటే భావంలో కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ చూడండి, పూర్వదత్తావరా దేవి వరమేన మయాచత్లో భావం. దేవి కైకయి పూర్వదత్తావరా ఏనం దశరథం వరమయాచతే ఇది నారద మహర్షి అవదత్. అంటే తన వరాలను అడిగింది దశరథ మహారాజుకి అని నారద మహర్షి వాల్మీకి గారికి చెప్పారన్నమాట. సో మీకు ఇంత గుర్తు లేకపోయినా ఇదే సేమ్ సెంటెన్స్ రాసి ఇతి అర్థః ఇతి భావః అని కూడా మీరు రాయొచ్చు. ఓకేనా? ఇందులో కూడా సేమ్ ప్యాటర్న్ ఫాలో కండి. ఇదే సెంటెన్స్ రాసి మీరు ఇతి అర్థః భావః అని రాసేయండి. దెన్ యూ విల్ గెట్ 3 మార్క్స్ ఫర్ దట్ ఆన్సర్. ద థర్డ్ స్టేట్మెంట్. రాక్షసాం నిహితాన్యసన్ సహస్రాని చతుర్దశ. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది చూడండి, రాక్షస సహస్రాని చతుర్దశ అంటే 14,000 అంటే 14,000 రాక్షసుల్ని చంపారు అని ఎవరు చెప్పారు మనకి మాట? ఎప్పుడైతే నారద మహర్షి వాల్మీకి గారికి రామకథ చెప్తున్నారో అప్పుడు ఈ 14,000 రాక్షసుల్ని చంపింది నారద మహర్షి వాల్మీకి గారికి చెప్పారన్నమాట. సో ఈ స్టేట్మెంట్లో కూడా ఈ సందర్భంలో కూడా సేమ్ రాయాలి. పాఠః రామో విగ్రహం ధర్మ, కవి వాల్మీకి, గ్రంథ రామాయణం, సందర్భం నారద మహర్షి వాల్మీకి ప్రతి రామకథాం ఏవం అవదత్. ఓకేనా? తర్వాత భావము సేమ్ రాసి ఇది అర్థః అని రాసేయండి. సో ఫస్ట్ లెసన్ రామ విగ్రహం ధర్మ 3 స్టేట్మెంట్స్ కంప్లీట్ అయిపోయాయి. అర్థమవుతుందా స్టూడెంట్స్? అర్థమైందా మీకు? ఈ విధంగా మీరు గుర్తు పెట్టుకున్నారనుకోండి ఈజీగా 3 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకేనా? ఇది రామ విగ్రహం ధర్మలోని ఇంపార్టెంట్ 3 సెంటెన్సెస్. ఈ 3లోకి వెళ్ళి ఎనీవన్ 100% షూర్ ఎగ్జామ్లో వస్తుంది. భయపడే అవసరం లేదు, వదలకండి. 5th బిట్ ససందర్భం ద్వయోః ససందర్భం వ్యాఖ్యాయాం లిఖత్. ద్వయోః అంటే 2, ససందర్భం వ్యాఖ్యాయాం లిఖత్ అంటే సందర్భ సహితంగా రాయండి. అర్థమవుతుందా? సో దిస్ రామ విగ్రహం ధర్మ కంప్లీటెడ్.